గారికి, ఆల్రెడీ వెంకటరెడ్డి గారితో నేను అంతకుముందు బాలరాజ్ సినిమా చేశాను. వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కలిపేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను అప్పుడే. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా దీంట్లో కూడా అసలు ఇంక చెప్పే పని లేదండి నాకు. హీరోయిన్ గారికి నేను బామ్మని. అంతా కూడా అసలు మా ఇంట్లో జరిగినట్టే ఉంది. సినిమా షూటింగ్లో కూడా నేను ఇంట్లో చేసినట్టుగానే అనిపించింది నాకు. అలాగే మా డిఓపి గారు అయితే ఎంత చక్కగా నన్ను చూపించారంటే ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇంకా టిఎన్ఆర్ గారు అయితే ఇంకా వచ్చారు అంటే అంతా కళకళలాడిపోతున్నారు అన్నమాట. బాగా మాట్లాడేస్తూ అందరినీ హడావిడి చేస్తూ చాలా కలుపుకోలుగా అందరితోటి మాట్లాడుతూ హడావిడి చేస్తూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసాము. అందరూ చూడండి, అందరూ థియేటర్కి రండి. फर्स्ट ऑफ ऑल थैंक यू टू ऑल हमारे चीफ गेस्ट वेंकट सर एंड डायरेक्टर टीम और आप सबको मैं थैंक यू दिल से कहना चाहती हूँ. और वी आर वेरी हैप्पी टू स्टैंडिंग इन फ्रंट ऑफ यू गाइज and what to say, I seriously don't know. I don't have words. And our team is very good team, and I would like to thank Mr. Reddy and producer sir Venkat sir once again because he is giving a lot of patience and that's it. Thank you so much. సభాపతి గారికి, సునీత మేడంకి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. కొత్త వాళ్ళతో ఒక చిన్న అటెంప్ట్ బాగా చేశాను. మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సినిమా అయితే బాగా వచ్చింది. ఒక చిన్న సినిమాని సపోర్ట్ చేస్తానని అందరిని కోరుకుంటున్నాను. మా టెక్నీషియన్ టీం అయినా మా ఆర్టిస్టులు అయినా అందరం కష్టపడి చేసాం. ఏ సినిమా అయినా కష్టపడితే చేస్తారు. మేము కూడా అలాగే అందరం కష్టపడి చేసాం. ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముందుగా మన ఏమంటారు, నాకైతే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఈ మీడియా వాళ్ళందరికీ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత మా పెద్దలకు, మా ప్రసాదన్నకు, మా సునీతక్క, ఇప్పటికీ నేను మా సింగర్ గద్దరన్న వచ్చినందుకు ముగ్గురికి అందరికీ మొత్తానికి నేను జీవన్కి సాత్ రహియాతున్నాయి. మేము నాకు అంతకంటే ఆటలు రాదు. నేను ఇంతగా అందరికీ, ప్రజలందరికీ, వచ్చిన వాళ్ళందరికీ నా సినిమా చూసి నాకు ఆశీస్సులు ఇస్తారని చెప్పి నేను దేవుని కోరుకున్నా. ఈ సినిమా ఉన్నది ఏంటంటే డబ్బులు సంపాదించడానికి నేను సినిమా తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే ప్రేమికులు మొత్తము ప్రేమించి అమ్మాయి దొరకదని చెప్పేసి ఒరియేసుకోవటము, ఐసీట్ అవటము, చనిపోతున్నారు. ఎవరి ప్రేమ వాళ్ళకు దొరుకుతుంది, వెయిట్ చేయమంటున్నా. అదే ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ఏ ప్రేమికుడు సావడు, ఇది 100%. బట్ నేను చిన్నగా ఒక్క సాంగ్ వాడతా, 2 సాంగ్లు 2 లైన్లు, 2 నిమిషాలు 2 సాంగ్లు వాడేస్తా. అంటే ఒక చిన్న సింపుల్ అన్న పర్మిషన్ ఇస్తావా? జర్నీ చలియా జర్నీ చలియా జర్నీ కోసమై బయలుదేరి చలియా బయలుదేరి జరువంటిని చలియా జరువంటిని నీటి కోసమై బయలుదేరి చలియా బయలుదేరి నేను వెయ్యలే కేశము నీకు వంటిది చలియా నీకు వంటిది. హ్యాపీ జర్నీ చేపలాని వేటు చేస్తుంది చలియా. అబ్బో హ్యాపీ జర్నీ రాకపోయే దిగులాసలే లేవు. అలాంటి విల్లో నా పక్కనే ఉన్నట్టు మా ఇల్లు తిరుగుతుంది. జర్నీలంటిని చలియా జర్నీలంటిని. నీకు నచ్చిన ప్రియుడు ఎట్లా ఉంటాడో చలియా, నీకు నచ్చిన ప్రియుడు ఎట్లా ఉంటాడో చలియా. ఒక్కసారి
సోపిపోతావా చెలియా చెప్పిపోతావా అబ్బో అయ్యయ్యో అంటుంటే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతావా చెలియా వెళ్ళిపోతావా నీ గుండెలో నేను నిద్రపోతునే చెలియా నా గుండెలో నిన్ను దాసుకుంటేనే చెలియా. అందరికీ నమస్తే. మిస్టర్ రెడ్డి సినిమా హీరోకి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చేయడానికి ఈరోజు వచ్చాను. మరీ ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని మనందరికీ పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒకే ఒక్కడిగా మన ముందు కూర్చున్నటువంటి మన గడ్డం ప్రసాద్ అన్నగారు, స్పీకర్ గారికి, గౌరవ స్పీకర్ గారికి, అదే మాదిరిగా మా సొంతింటి ఆడబిడ్డ కాకపోయినా అంతటి ఆనందాన్ని కలుగజేసిన వ్యక్తి నాకు మా పల్లెటూరు వెన్నెలమ్మ, మా సునీతక్కకి ఇట్లాంటి మిస్టర్ రెడ్డి సినిమా కార్యక్రమానికి వచ్చినందుకు గొప్ప మనసుతోని, పెద్ద మనసుతోని పెద్దలందరూ నరసింహారెడ్డిని దీవిస్తానికి, ఈ పిక్చర్ని దీవిస్తానికి వచ్చినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఈ సినిమా డైరెక్టర్ కానీ, హీరోయిన్కి కానీ, ఇందులో నటించినటువంటి నటీమణులందరికీ, హీరోయిన్కి, అదే మాదిరిగా పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ వచ్చినటువంటి అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నరసింహారెడ్డి గారు నాకు ఒక 15-20 ఇయర్స్గా నాకు పరిచయం. ఎందుకంటే మా కో బ్రదర్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఈయనను చూస్తుంటే చాలా విచిత్రం, హై స్పీడ్ అన్నట్టు, స్పీడ్గా హై స్పీడ్, ఎక్కడ కలిసినా బాగా డబల్ స్పీడ్గా మాట్లాడు. నాకు ఎప్పటికైనా కూడా ఏదో మంచి బిజినెస్లో ఉంటాడు అనుకున్నా కానీ అనుకోకుండా ఆకాశంలో మెరిసిన ఇంద్రధనుసులా హఠాత్తుగా ఇట్లా సినిమా హీరోగా అవుపిస్తాడని నేను అనుకోలేదు. ఎప్పటికైనా నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకు సాగు. ఒక రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఒక పిల్లగాడు ఇట్లాంటి సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషం. మన ప్రాంతంకి వెళ్ళని కూడా ఒకసారి గర్వంగా ఉంది. ఒక చిన్న మెసేజ్ ఏదన్నా, ఒక ఇన్స్పైరింగ్ ఏదైనా చిన్న పాట లైన్ చెప్పి నేను ముగిస్తాను. నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా. నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా. ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని, ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని. పద 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 కరిమబ్బుల మాటునే కాంతి ఉంది కదా. పద 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 పోరాడనిదే ఏది పొందలేవు కదా. ఏ శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా, శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా. ఉలి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా. పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా, పడినా లేచే కిరటంలా దూకాలే దరదారన్నో. ఓటమి గెలుపుకు దీటుగా ఉంటూ నిలబడి కలబడి ఈ జట్టే మనదని. ఇంత పట్టుదలతోని మీరు సినిమా తీసిండ్రు. ఇంకా ఆగకుండా కూడా ఇంకా ఇంత సినిమా తీయడం కాదు, ఈ సినిమా అడ్వర్టైజ్ చేసుకోవడం, 10 మందికి చూపించడం అనేది ఒక ముందుగా అది చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సినిమా అందరూ బాగా తీసినా ఈ లాస్ట్కి వచ్చే వరకే దీన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో ఏమాత్రం తక్కువైనా కూడా ఈ ఉన్న స్పీడ్ రంగంలో మళ్ళీ డౌన్ అవుతారు. అది కాకుండా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులైన పెద్దలు మన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి, గౌరవనీయులైన పెద్దలు గద్దర్ నరసింహ గారికి, ఇంకా నర్సిరెడ్డి రెడ్డి మిస్టర్ రెడ్డి, ఇంకా వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళ టీంకి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, డాక్టర్ జ్యోతి గారికి, ఇంకా ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడున్న నా ముఖ్యంగా మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మిస్టర్ రెడ్డి మూవీ మేము ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే టీ సిరీస్ అనుకుంటా, కానీ ఏదేమైనా కూడా తెలంగాణలో మూవీ తీయాలంటే చాలామంది మనని తొక్కేస్తారు. అంటే నేను అనొద్దు, తెలంగాణ ఆంధ్ర అట్లా అనొద్దు, కానీ చెప్తున్నా జనరల్గా చిన్న మూవీస్ అని కొంతమంది చిన్న చూపు చూస్తారు, కానీ చిన్న మూవీసే చాలా హిట్ అవుతున్నాయి. ఈ మధ్యన యంగ్ జనరేషన్కి చిన్న మూవీసే ఇష్టపడుతున్నారు. చాలామంది
ఒకటి జోగిపేటనో ఏదో మూవీ వచ్చింది, అది కూడా చాలా హిట్ అయింది. అది కూడా అట్లనే ఇది కూడా హిట్ కావాలని నేను కోరుతున్నా. అది ఇంకా చాలా వరకు చిన్న మూవీస్ యంగ్ జనరేషన్కి వాళ్ళకి ఇష్టమైన మూవీస్, పెద్ద మూవీలు కాకుండా ఈ మధ్యన చిన్న మూవీస్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఇది కూడా హిట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఆయన నరసింహారెడ్డి మిస్టర్ రెడ్డి చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చిండ్రు. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఇంకా ఇప్పుడు మూవీ తీస్తున్నారు. ఇంకా ఆయన మూవీ మంచి హిట్ కావాలని కోరుతున్నాం. మన గౌరవ స్పీకర్ గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఆయన నిజంగా నిదానంగా ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు చాలా సంతోషం. జనరల్గా స్పీకర్ అంటే టైం ఇయ్యరు, అట్లాంటిది మా స్పీకర్ అన్న నిజంగా చాలా సాఫ్ట్గా మాకు నిజంగా ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు. ఇట్లాంటి మనిషి స్పీకర్ అవ్వడం నిజంగా చాలా సంతోషకరం. ఏదేమైనా కూడా ఆయన కోసం మేము చాలా కృషి చేయడం జరిగింది. మా కార్యకర్తలు అందరూ నిజంగా ఈసారి ఎట్లా గెలిపియాలని, ఎందుకంటే డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఆయన, చిన్నలకు కూడా గౌరవించే వ్యక్తి తను. కాబట్టి ఏదేమైనా కూడా ఈయన మన ప్రసాద్ అన్న ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా సినిమా మంచి హిట్ కావాలని కోరుతున్నా. వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళందరి కష్టపడ్డ హీరోయిన్కి కూడా ముఖ్యంగా, ఆమె నార్త్ ఇండియన్ అంటే బాంబే నుంచి వచ్చింది, అయినా కూడా ఇక్కడ తెలుగు మూవీ తీసినందుకు ఆమెకి కృతజ్ఞతలు. మీ టీంకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఒకవేళ హిట్ కాకుండా కూడా మీరు డిసప్పాయింట్ కావద్దు, అవుతాయి కావు, కానీ మనం చేయడం ముందుకు సక్సెస్ అవుతుంది అనేది మనం అవుతుందని రావద్దు. మనం చేస్తున్నాం కాబట్టి ఏదైనా మూవీ హిట్ కావాలంటే అందరి సహకారం ఉండాలి. కాబట్టి మా సహకారం కూడా ఉంటుంది. మేము కూడా వైరల్ చేస్తాము గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మల్కాజిగిరి అక్కడ ఏరియాలో కానీ, సిటీ సరౌండింగ్ మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరున్నా కూడా మేము తప్పకుండా హిట్ చేయించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, నిజంగా ఆయన వాయిస్ చూస్తే నిజంగా చాలా సంతోషం. అసలు ఆయన ఓపిక, నిజంగా ఆయన పేషెన్స్, ఇంత సాంగ్స్ పాడినా కూడా ఆయన అప్పట్లప్పుడే ఉన్న పలంగా పాట కట్టి తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు, చాలా గొప్పతనం. అట్లాంటి మనిషి ఇంత మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం ముఖ్యంగా. ఎందుకంటే జనరల్గా బాలసుబ్రహ్మణ్యం ఇట్లా పాటలు పాడి అయినా కూడా నిజంగా చాలా వరకు మన అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అట్లనే మన గద్దర్ అన్న కూడా పల్లెటూరి వెళ్ళరమ్మా అనే పాట చాలా మంచి హిట్ చేసిండ్రు. అసలు నిజంగా ఆ పాట జీవితంలో మర్చిపోవద్దు మేము. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. హీరోని గారు, కీర్తన గారు, మరి ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే డైరెక్టర్ యంగ్ అండ్ డైనామిక్ ఉన్నాడు వెంకట్. చాలా మంచి డైరెక్టర్, చాలా బాగా తీసిండు సినిమాను. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన టీఎన్ఆర్ మిస్టర్ రెడ్డి సినిమాని తీయడం చాలా గొప్ప విషయం ఇది. నేను తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ వాదికి ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఉన్న చిన్న యాక్టర్ చిన్న సినిమా తీసిండు, మీ అందరూ ఆదరించాలి, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, దీనికి మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది పెద్దలు వచ్చిండ్రు, వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి టీం మొత్తం చాలా యంగ్ టీం ఉన్నది. హీరో అయితే నేను చూస్తున్నా, నేను వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్ ఉన్నాడు, మామూలుగా లేడు, చిన్నగా ఉన్నాడు కానీ గట్టివాడు ఉన్నాడు. మరి ఆయనను అందరు దీవించాలని చెప్పేసి ఈ మీడియా పక్షంగా నేను తెలియజేయడం అవుతున్నది. మరి వీళ్ళను ప్రోత్సహిస్తే ఇంకా చిన్న సినిమాలు చాలా వస్తాయి. తెలంగాణకు సంబంధించిన సినిమాలు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మిస్టర్ రెడ్డి సినిమాని తీసి ఈ టీంను మొత్తాన్ని ఆదరించాలని చెప్పేసి, ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.